వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే సార్. నమస్తే. విజ్ఞాన్ గారు మూవీ ఆర్టిస్టులు అనేసరికి కేవలం మూవీకి మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళని ప్రమోషన్స్‌కి యూజ్ చేసుకుంటారు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. అండ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ప్రమోషన్స్ వైస్‌గా వాళ్ళని ఎక్కడ ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా గాని వాళ్ళతో కంపల్సరీగా పబ్లిసిటీ అనేది చేపిస్తున్నారు. అది పార్ట్ ఆఫ్ ది మూవీ అని కూడా చెప్తూ ఉంటారు ఫస్ట్ నుంచి. దానికి కొంతమంది హీరోయిన్స్ వ్యతిరేకం. రీసెంట్‌గా కొన్ని వివాదాల్లో వరలక్ష్మి గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు. లైక్ అంటే ఆవిడ ప్రమోషన్స్‌కి రాలేదు అని చెప్పేసి. ఒక డైరెక్టర్ మాట్లాడారు అండ్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు అని ఈరోజు న్యూస్ వైరల్ అవుతుంది. జనరల్‌గా అసలు ఈ ప్రమోషన్స్ గురించి అసలు మీరేమంటారు? చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు శ్రీనగర్ కాలనీ రోడ్ల మీద మనం చాలా పోస్టర్స్ చూస్తాం. యెస్. మనకు వాట్సాప్‌లలో కూడా వస్తాయి. రండి ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రివ్యూ ఉంది. హ్మ్. వెళ్ళకపోతే పాపం ఫీల్ అవుతారేమో అని వెళ్తాం. హ్మ్. వెళ్ళాక మనం ఫీల్ అవ్వాల్సి వస్తది. ఎందుకొచ్చావురా బాబు ఇక్కడికి అని. హ్మ్. అలాంటివి ఎన్నో ఉన్నాయి కళాఖండాలు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడున్న టెక్నిక్ నేను చెప్తాను. నాకు తెలిసింది. ఈ రూ. 1,00,00,000 ఏదో రకంగా సినిమా తీసేస్తారు. ఏదో ఒకటి. దాంట్లో కొంతమంది ఫ్యాడింగ్ ఆర్టిస్ట్‌లని పెడతారు. ఆ ఫ్యాడింగ్ ఆర్టిస్ట్‌లు కూడా వాళ్ళ డేట్ ఏదైనా ఖాళీగా ఉందేమో ఏ రోజైనా. పర్ డే 2,00,000 తీసుకునే ఆర్టిస్ట్‌లు ఉంటారు. ఏదో ఒక రోజు ఆయన ఖాళీగా ఉండే డేట్ ఉంటది. సార్ ఈరోజు రండి సార్ ఒక 50కో, 30కో రండి అంటే ఆయన కూడా ఎందుకు ఖాళీగా ఉండడం అని వచ్చి వెళ్ళిపోతారు. అలాంటోళ్ళని పెట్టుకొని 2, 3 చొక్కాలు మార్పించేసి ఏవేవో సీన్‌లు తీసేస్తారు. ఆ డేట్ ఉన్న రోజు వీళ్ళకి సంబంధం లేని లొకేషన్స్, సంబంధం లేని సీన్‌లే అవి కూడా. వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే సినిమాలో వీళ్ళు ఉండాలంతే. ఇలా వీళ్ళున్న తర్వాత నెక్స్ట్ సినిమా రిలీజ్ చేస్తారు. హ్మ్. ఏమీ ఉండదు దాంట్లో. ఏవేవో ఉంటాయి. ముక్కు మూతి తిరగని హీరో, ముక్కు మూతి తిరగని హీరోయిన్‌లు ఉంటారు. ఇట్లాగే ఉంటారు. పోస్టర్‌లో కూడా అలాగే ఉంటారు. మరి వాళ్ళు ఎట్లుంటారో నాకు తెలీదు. వాళ్ళని పెట్టుకొని ఇన్ని రోజులు ఎలా సినిమా తీశారో తెలీదు. ఈ ప్రొడ్యూసర్‌కి ఇప్పుడు బిజినెస్ ఏంటంటే వీళ్ళ బిజినెస్ దీన్ని ఎలాగైనా 5,00,00,000కి పిచ్చింగ్ ఇవ్వాలి. 5,00,00,000కి పిచ్చింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ రిలీజ్ చేయాలి థియేటర్‌లో. రిలీజ్ చేసి ఓ 5, 6 థియేటర్‌లో రిలీజ్ చేస్తారు. ఓ వారం రోజులు నెక్స్ట్ వీక్ కూడా రోజు 40, 50 టికెట్లు వీళ్ళే కొనుక్కుంటూ దాన్ని ఎంగేజ్ చేస్తా ఉంటారు. ఓహ్! అలా అలా ఉంటుందా? ఆ టీమ్ కూడా ఉంది. నెక్స్ట్ ఓకే. ఇంకో టీమ్ ఏం చేస్తదంటే ఈ కొన్న వాళ్ళందరూ మళ్ళీ బుక్ మై షోలో రేటింగ్‌లు పెడతారు. ఓహ్! 9.4, 9.5 ఉంటాయి వాటికి రేటింగ్‌లు. హ్మ్. ఏముండదు మళ్ళీ సినిమాలో. ఈ ఫ్యాడింగ్ ఆర్టిస్టులతో 4 రోజులు కంప్లీట్ చేసేసి, ఆ మిగతా వచ్చే ముక్కు మూతి తిరగని వాళ్ళతో 40 రోజుల్లో ఏదో ఒకటి చేసేసి తూతూ మంత్రంగా సినిమా అయిపోతది. ఇప్పుడు 2 వారాలు థియేటర్‌లో ఆడిందండి అని పాపం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ దగ్గరికెళ్తారు. పాపం వాళ్ళకి తెలీదు. అంతా హిందీ మేనేజ్‌మెంట్ టీమ్‌లు ఉంటాయి అక్కడ. హ్మ్. సో, ఈ ఫేసులున్నాయి. వీళ్ళే మెయిన్. చూడండి ఇది అని చెప్పేసి 2 వారాలు ఆడిందంటే మేము 5 ఖర్చు పెట్టాము. మీరు చూసి ఇవ్వండి అంటే వాడు రెండో, మూడుకో తెగ్గొడతాడు. వీడు లాభమే. కోటికి 2 వచ్చింది. దాంతో మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు ఇలాంటిదే. ఇట్లా ఉంటారు. అయితే చాలామంది ఫ్యాడింగ్ ఆర్టిస్ట్‌లకి ఈ విషయం తెలుసు కానీ ఎందుకో వరలక్ష్మి గారికి తెలీదని నేను అనుకుంటున్నా. మేబీ వీళ్ళేదో సినిమాలో సార్ మేడం మీరు రండి, మీరు చేయాలి, మీరే మెయిన్, మీ క్యారెక్టర్ సూపర్ డూపర్ అనగానే చేసింది. తెలియకపోవడానికి ఆవిడ ఓన్లీ ఆర్టిస్ట్ కాదు కదా! ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కదా! అక్కడే చిక్కొచ్చింది చెప్తా. ఓకే. వచ్చింది చేసేసింది. చేసిన తర్వాత ఈ సినిమాలో ఆమె పోస్టర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకో హీరో, ఇంకెవరో హీరోయిన్ ఉంటారు. వీళ్ళకి తెలీదు ఆ విషయం చెప్పరు. హ్మ్. అసలు మీ క్యారెక్టరే మెయిన్ అంటారు కానీ ఇంకో హీరో, హీరోయిన్‌లు ఉంటారు దాంట్లో. హ్మ్. పోనీ వాళ్ళ పెర్ఫార్మన్స్ ఏమైనా ఉందంటే అక్కడ ఏమీ ఉండదు. హ్మ్. అరే! అనవసరంగా ఇంత ఇది ఎలా చేసామబ్బా ఈ సినిమా అనుకుంటారు. మేడం హ్మ్. మీరే గ్రేట్, మీరే మొత్తం అని చెప్పాం కదా! మీ మొహమే ఇది. మీరు రేపు ప్రమోషన్స్‌కి రండి అని వీళ్ళు పిలుస్తారు. హ్మ్. నిజం తెలుసుకున్న తర్వాత వరలక్ష్మి లాంటి వాళ్ళు నాట్ ఓన్లీ వరలక్ష్మి ఇంకెవరు రారు అసలు. ప్రమోషన్స్ చేసుకోవాలంటే నువ్వు ముందే కన్విన్స్ చేసుకుంటే వాళ్ళు సినిమా నిజంగా మేము ప్రాణం పెట్టి చేసామన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటే నువ్వు జబర్దస్త్‌కి పిలిచినా వస్తారు, బిగ్ బాస్‌కి పిలిచినా వస్తారు. ఇంకేదైనా కామెడీ షోలకొస్తారు. హ్మ్. లేదా మన యూట్యూబ్ వాళ్ళందరికీ ఒక రోజు కూర్చోబెట్టి యెస్. ఇంటర్వ్యూస్ యాంకర్స్ ఇస్తారు. మారుతా ఇంటర్వ్యూస్ కూడా అవును. ఇస్తారు. అవును. ఇస్తారు. ఇవ్వరని కాదు. లేదా అందరూ కూర్చొని మంచి ప్రెస్ మీట్ పెట్టి అడిగిన వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తారు. యెస్. ఇక్కడ ఎందుకో ఆవిడకి రావద్దనిపించింది. ఎందుకు రావద్దనిపించిందంటే ఆ ట్రైలర్ నేను చూసాను. ఓహో! ఇందుకా అనిపిస్తది. నువ్వు హ్మ్. చూడు ట్రైలర్‌లో ఎవరో ఉంటారు. వాళ్ళు హ్మ్. జస్ట్ ఇట్లా వచ్చి పోతా ఉంటారు అంతే. హ్మ్. సంబంధం లేని హీరో, సంబంధం లేని హీరోయిన్ ఉంది దాంట్లో. వాళ్ళెవరో వాళ్ళకి కూడా తెలీదు. హ్మ్. పోనీ పెర్ఫార్మన్స్ పరంగా చూసినా జీరో. హ్మ్. జీరో హ్మ్. కంప్లీట్‌లీ. హ్మ్. ఇట్లాంటిది అసలు వరలక్ష్మి సినిమా చేయకుండా ఉంటే బెటర్ అనిపించింది నాకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అయితే డైరెక్టర్ కన్విన్స్ చేసాడు. ఆమె రాలేదు. ఒక ఎలిగేషన్ పాస్ చేసాడు. అతను పాస్ చేసిన ఎలిగేషన్‌కి ఎంత నష్టమో ప్రొడ్యూసర్‌కి చెప్పనా? వరలక్ష్మి అనే ఆవిడ ఆల్రెడీ షీ ఈస్ ఎ ప్రొడ్యూసర్. షీ ఈస్ ఆల్సో ఎ డైరెక్టర్. ఓ సినిమా తీసింది. హ్మ్. ఓటీటీకి అమ్మింది. మొన్నే రిలీజ్ అయింది. ఇప్పుడు ఆమెకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌తో వాళ్ళు ఎవరికైనా ఒక్క ఫోన్ చేసి ఆ చెత్తని తీసుకోకండి అంటే వాళ్ళు తీసుకోరు. హ్మ్. హి కాంట్ సెల్ దట్ మూవీ. నువ్వు ఆమెతో ఎదురెళ్తే హ్మ్. చెప్పాలంటే. హ్మ్. నేను మెయిన్ అని వాళ్ళు చెప్తున్నారు. నేను మెయిన్ కాదండి దాంట్లో. ఏదో చేశాను. వాళ్ళు అనవసరంగా నా మొహం పెద్దగా యేసుకున్నారు.
మీరు చూసి ఎంత కొంత కొనండి అంటే అసలు ఆ సినిమాకి అమ్ముడుపోదు. ఆ డ్యామేజ్ ఇప్పుడు తెలుసుకున్నాడు ఆయన. ఫస్ట్ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశాడు, నువ్వు వస్తావా రావా అని. ఈమె రాలేదు అని అందరికి చెప్పాడు. తను కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఒక డైలాగ్తో. అవును. ఆ తర్వాత డ్యామేజ్ అర్థమైన తర్వాత ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్. అబ్బే లేదండి, నన్ను చాలా బ్రదర్గా చూసుకుంది, ఆవిడ చెయ్యిరిగినా సరే ఇలా వచ్చి పనిచేసింది, చాలా బాగా పనిచేసింది, మాకు బాగా కోఆపరేట్ చేసింది, అనవసరంగా మేము ఏదో ఆ, అన్నాము, అదేం లేదు, వరలక్ష్మి షీ ఈజ్ గుడ్ అని ఇప్పుడు మళ్ళీ చెప్పుకొచ్చాడు. సారీ చెప్తున్నారు కదా. దేనికి సారీ చెప్పాల్సిన అవసరం? నీకు డ్యామేజ్ అని తెలిస్తే సారీకి వచ్చావు. నీకు ఉపయోగపడుతుంది, ఆమె వస్తుంది అని చెప్పిన బ్లాక్మెయిల్ చేశావు. అదే రీజనా? నేను అనుకుంటున్నా. ఓకే. ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. నాకు వరలక్ష్మి గారు ఏం దగ్గరకు వచ్చి చెప్పలేదు, ఈయన వచ్చి చెప్పలేదు. నేను అనుకుంటున్నా, ఇట్లాంటి సినారియోలు చాలా చూసాం కాబట్టి నేను అనుకుంటున్నా ఇది. వరలక్ష్మి గారి గురించి కొంతసేపు పక్కన పెడితే జనరల్గా చాలా మంది ఆర్టిస్టులకి ఉన్న ప్రాబ్లమే ఇది. అంటే వాళ్ళు మెయిన్ లీడ్ చేసిన నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్, కోలీవుడ్లో అయినా కానీ, బాలీవుడ్లో అయినా కానీ, కొంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా మూవీ చేసిన తర్వాత బయటకు వచ్చి ప్రమోషన్ ఇవ్వాలి అనే దగ్గర మాత్రం డెఫినెట్గా బాండ్ రాసేటప్పుడే చెప్తారంట, నేను ప్రమోషన్స్కి రాను అని చెప్పి. ఎందుకు? ఐ టెల్ యూ, నీకు హీరోయిన్ సెట్లో నలుగురు స్టాఫ్ నేసుకొస్తేనే అమ్మో అంటావు. నువ్వు ఇచ్చే 2 కోట్లకే. బాబు గారికి ఇస్తావు 30 కోట్లు 40 కోట్లు, ఆయన 40 మందిని తెచ్చుకుంటే నీకు ఫీలింగ్ ఉండదు. కానీ హీరోయిన్ పాపం బాంబే నుంచి ఫ్లైట్లో వాళ్ళ అసిస్టెంట్లను తెచ్చుకుంటే ఏడుస్తావు, ఓ క్యారీవ్యాన్ ఎక్స్ట్రా అడిగితే ఏడుస్తావు. ఆమెని అసలు ఎందుకు మేపాలా ఏమిండి అనుకుంటావు నువ్వు, కానీ పాపం వాళ్ళు తినేది ఏమీ ఉండదు, డైటింగ్లో ఉంటారు కాబట్టి మా అయితే 2 పళ్ళు తింటారేమో, అంతే కదా, ఎక్కువ తినరు కూడా తినరు. నువ్వు ఇంతింత పంపే క్యారేజ్లు కూడా వాళ్ళు ఎంజాయ్ చేయరు, బట్ నొప్పిగా ఫీల్ అవుతారు. హీరోయిన్ వచ్చింది కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది అంటే ఏంటిది అని. అట్లాంటి హీరోయిన్ నీకు మళ్ళీ ఆమెకు 2 ఫ్లాప్ సినిమాల్లో కనిపించింది అంటే ఐరన్ లెగ్ అని ఆమెను అంటాం. అంతేగాని డైరెక్టర్ సరిగ్గా తీయలేదు, వాళ్ళు సరిగ్గా ఎవరు మాట్లాడరు. హీరోయిన్లే ఐరన్ లెగ్, ఈ హీరో మాత్రం ఉంటాడు 70 ఏళ్ళు వచ్చిన 80 ఏళ్ళు వచ్చిన. అట్లాంటి ఐరన్ లెగ్ హీరోయిన్లు కూడా పాపం కష్టపడి నెట్టుకొద్దాము అంటే ఓ 3 years తర్వాత లేడీ ఓరియంటెడ్ కథలు చేస్తారు, ఇంకా తర్వాత ఇంకా ఉండరు ఇండస్ట్రీలోనే. మళ్ళీ వాళ్ళకి ఏదో సైడ్ క్యారెక్టర్లు ఇస్తా ఉంటావు. ఈ హీరో మాత్రం ఉంటాడు మళ్ళీ ఎన్నాళ్ళైనా. అట్లా నువ్వు చెప్పినప్పుడు ఏంటి, నువ్వు ప్రాజెక్ట్ సైన్ చేసేటప్పుడే 100 రోజులకి నువ్వు ఆమె కాల్ షీట్ తీసుకున్నావు కదా, చెప్పు 90 రోజులు షూటింగ్ ఉంటుంది, 10 రోజులు మాకు ప్రమోషన్స్ ఉంటాయి, అన్నిటికి కలిపి సైన్ చేయండి అని. అప్పుడు నీకు వస్తారు ప్రమోషన్స్కి. నువ్వేం చేస్తావు, సడన్ గా ప్రీ రిలీజ్ పెట్టుకొని ఆ రోజు పిలుస్తావు, సాయంత్రం నైట్ ఈవెంట్, మళ్ళీ ఆ ఫ్లైట్ ఎక్కి ఆ ముంబైలో దిగేసరికి 4-3 అవుద్ది. ఆ నెక్స్ట్ డే కూడా వాళ్ళకి డిస్టర్బే. ఆ 2 రోజులు ఆ డైరీలో పాపం వాళ్ళ మేనేజర్లు ఏ కత్తిరింపుకో లేకపోతే ఇంకేదన్నా షూట్కో ప్లాన్ చేస్తే ఆ పిల్ల కనీసం 25 లక్షలు 10 లక్షలు వస్తాయి. నువ్వు ఎందుకు ఆమెను డిస్టర్బ్ చేస్తావు? అదేదో ముందే ఒప్పుకో. నువ్వు షూటింగ్ టైంలోనే 4 నెలలు షెడ్యూల్ అండి, ఇన్ని రోజులు, ఒక 5 రోజులు మాత్రం ప్రమోషన్స్కి రావాలి మేము పిలిచినప్పుడు. ఓ రోజు ప్రెస్ మీట్, ఓ రోజు ప్రీ రిలీజ్, ఓ రోజు సక్సెస్ మీట్, అప్పుడు చెప్తే వస్తారు, రాకుండా అయితే ఉండరు. కానీ మనం కన్విన్స్ చేసే విధానం. సో మీరేమంటున్నారు, ఈ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో వాటికి కూడా కలిపేసి ఇచ్చేసేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నీకు స్టార్టింగ్ ఏమో గింజుకు చేస్తావు, 2 కోట్లు ఇవ్వడానికి ఏడుస్తావు అమ్మాయికి. ఇక్కడ ఈ బాబు గారికి ఎట్లా ఉన్నా సరే ఎన్ని కోట్లైనా ఇస్తావు, 2-3 కోట్లు అంతే. అసలు అమ్మో ఆమెకు అంతా అని ఫీల్ అవుతుంది తెలుసా. ఉండేది పాపం 5 సంవత్సరాలు మహా అయితే, సంపాదించుకోనివ్వండి ఏమైంది. అట్లా చూడరు వాళ్ళని. మళ్ళీ సెట్ లో కూడా తక్కువ చూపే. నీకెందుకు రావాలి ప్రమోషన్స్ కి? వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఒకవేళ కొంతమంది వస్తారు, ఎప్పుడు వస్తారంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి షూటింగ్ అబ్బా ఎందుకు అయిపోయింది షూట్ అని ఫీల్ అవుతారు చూడు, అలాంటి హీరోయిన్లు నువ్వు పిలవపైన వస్తారు. నువ్వు సెట్ లో నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి తర్వాత నీ ప్రమోషన్స్ కి వాళ్ళు వచ్చేది రాందే ఉంటది. బట్ ఈ రోజుల్లో సెట్ లో హీరోయిన్ చీప్ గా చూసే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు లేరు. కానీ ఏమైనా కావాలంటే ఏడుస్తారు. అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ బాబు గారు ఏదైనా తెప్పిమంటే నువ్వు రామోజీ ఫిలిం సిటీలో ఉంటావు, మణికొండ నుంచి కూడా తెప్పిస్తావు క్యారేజ్. అదే ఆ పిల్లకి ఏదైనా కావాలంటే పక్క రెస్టారెంట్ మేడం ఏదో అడుగుతుంది, అత అడిగిందా ఇప్పుడు అవసరమా, అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అక్కడ తెలిసిపోతుంది కదా నువ్వు నాకు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటని. పర్సనల్ మేకప్ లేదు కంపెనీ మేకప్, నా పర్సనల్ హెడ్ నో కంపెనీ, నా పర్సనల్ కాస్ట్యూమ్ డిజైన్ నో కంపెనీ కాస్ట్యూమ్. ఓకే నాకు ప్రిఫరెన్స్ ఏదో కొంచెం తక్కువ ఇస్తున్నారు వీళ్ళు, కంఫర్టబుల్గా లేదు. సరే పోనీ వాళ్ళ బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయని అర్థం చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళని కూడా నువ్వు ఎక్కడో దగ్గర ఇబ్బంది పెడతావు కదా, అప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది అంతే. సో మొత్తానికి హీరోయిన్స్ ఈగోలు హర్ట్ అవడం వల్ల కూడా ప్రమోషన్స్ దగ్గర వాళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు అనుకోవచ్చు. ఈగో హర్ట్ పక్కన పెట్టేద్దమ్మా. నువ్వు స్టార్టింగ్ వాళ్ళ డేట్స్ వాళ్ళకి కూడా 365 days డైరీ నిండుగా ఉండాలని అనుకుంటారు. ఓ మేనేజర్ని పెట్టుకుంటారు, పాపం వాళ్ళు కూడా ఏవేవో తెస్తారు. ఈ రోజు నీ సినిమా ప్రమోషన్కి వచ్చే బదులు
ఆ రోజు ఏదన్నా షాపింగ్ మాల్ కత్తిరింపుకెళ్తే వాళ్ళకి హ్మ్. బెనిఫిట్ అవుతదిగా. అవును. ఎంతో కొంత అమౌంట్ వస్తుందిగా. అవును. ఓకే. సో, రెమ్యూనరేషన్స్ అనేది సినిమా ప్రమోషన్స్‌కి ఇవ్వరా సార్? ప్రమోషన్స్‌కి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఫ్లైట్ ఓకే. గూడా ఏస్తారో లేదో తెలీదు. ఓహ్! రమ్మంటారు. మేబీ మహా అయితే ఫ్లైట్ ఏస్తారేమో. వచ్చినందుకు ఇంత అని ఇవ్వరు. ఓకే. నీ ఓకే. బాధ్యత అది, నువ్వు రావాలి అన్నట్టు ఫీల్ అవుతారు. సో, ఫైనల్‌గా ఈ రోజుతో ఈ డౌట్ క్లియర్ అయింది. లైక్ అంటే ఏదో సెన్సేషన్ అవుతుంది. బయట వైరల్ అవుతుంది. ఆ టాపిక్ నుంచి ఈ టాపిక్ తీసుకున్నాం. ఎనీవేస్ థాంక్ యూ సార్.